వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 17, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్కు రాడార్ నిసా సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. నిసార్ అనేది నాసా మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన లో ఎర్త్ ఆర్బిట్ లియో అబ్జర్వేటరీ. 2. ఇది 12 రోజుల్లో మొత్తం భూగోళాన్ని మ్యాప్ చేస్తుంది. భూమి యొక్క పర్యావరణ వ్యవస్థలు, మంచు ద్రవ్యరాశి మరియు మరిన్నింటిపై డేటాను అందిస్తుంది. 3. నిసార్ స్వీప్ ఏసార్ టెక్నిక్ని ఉపయోగించి ఏల్ మరియు ఏస్ డ్యూయల్ బ్యాండ్ సింథటిక్ ఎపర్చరు రాడార్ ఏసార్ ని కలిగి ఉంటుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు సి. వివరణ: నిసార్ ఒక సహకార ప్రాజెక్ట్, భూగోళాన్ని మ్యాప్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ ఏసార్ మరియు స్వీప్ ఏసార్ టెక్నిక్ని ఉపయోగించి భూమి యొక్క మార్పులపై స్థిరమైన డేటాను అందిస్తుంది. క్వశ్చన్ నంబర్ 2, పీఎంపీవీటీజీ డెవలప్మెంట్ మిషన్కు సంబంధించి కింది వాటిలో ఏది స్టేట్మెంట్లు తప్పుగా ఉన్నాయి? 1. లకు ఇతర సౌకర్యాలతో పాటు రోడ్డు మరియు టెలికాం కనెక్టివిటీని అందించడం ఈ మిషన్ లక్ష్యం. 2. ఇది పీఎంజీఎస్వై మా మరియు జల్ జీవన్ మిషన్ వంటి పథకాలను అమలు చేస్తుంది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, 2, డి 1 లేదా 2 కాదు. సమాధానం డి. వివరణ: రోడ్డు కనెక్టివిటీతో సహా వివిధ సౌకర్యాలను అందించడం ఈ మిషన్ లక్ష్యం. 2 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నంబర్ 3, ప్రపంచ వాతావరణ సంస్థ WMO సూచనతో కింది వాటిలో సరైనది ఏది? 1. ఇది ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ఏజెన్సీ వ్యవస్థలో భాగం కాని అంతర్ప్రభుత్వ సంస్థ. 2. ఇది స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ 2022ని విడుదల చేసింది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, 2, డి 1 లేదా 2 కాదు. జవాబు ఏ. వివరణ: ప్రపంచ వాతావరణ సంస్థ అనేది అన్ యొక్క ప్రత్యేక ఏజెన్సీ. ఇది స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ 2022ని విడుదల చేసింది. క్వశ్చన్ నంబర్ 4, ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్ IPID కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. PID అనేది భారత నౌకాదళం ఏటా నిర్వహించే సముద్ర వ్యూహంపై అత్యున్నత స్థాయి ప్రపంచ సంభాషణ. 2. నేషనల్ మారిటైమ్ ఫౌండేషన్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. 3. మొదటి IPID 2018లో జరిగింది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు సి. వివరణ: IPID అనేది ఇండియన్ నేవీ మరియు నేషనల్ మారిటైమ్ ఫౌండేషన్చే నిర్వహించబడిన సముద్ర వ్యూహంపై ఒక ముఖ్యమైన వార్షిక సమావేశం. మొదటి ఎడిషన్ 2018లో నిర్వహించబడింది. క్వశ్చన్ నంబర్ 5, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్కు సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? 1. ఆందోళనలు మరియు ప్రాధాన్యతలను చర్చించడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు వేదికను అందించడం ఈ సదస్సు లక్ష్యం. 2. మొదటి సమ్మిట్ యూనిటీ ఆఫ్ వాయిస్ యూనిటీ ఆఫ్ పర్పస్ అనే అంశంపై దృష్టి సారించింది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, 2, డి 1 లేదా 2 కాదు. జవాబు సి. వివరణ: సమ్మిట్ వాస్తవానికి ఆందోళనలను పరిష్కరించడంలో అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏకం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది మరియు మొదటి శిఖరాగ్ర సమావేశం వాయిస్ మరియు ప్రయోజనంలో ఐక్యత అనే అంశంపై దృష్టి పెట్టింది. ఇది 125 గ్లోబల్ సౌత్ దేశాలు పాల్గొనడంతో 1 సంవత్సరం కిందటే భారతదేశం నిర్వహించిన మొదటి శిఖరాగ్ర సమావేశాన్ని అనుసరిస్తుంది. సమ్మిట్లో 10 సెషన్లు ఉంటాయి. ప్రారంభ మరియు ముగింపు సెషన్లు దేశాధినేతలు మరియు ప్రభుత్వాల కోసం ప్రత్యేకించబడ్డాయి. క్వశ్చన్ నంబర్ 6, ఇటీవల రోమ్లో జరిగిన యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ఫోరం
2023 సమావేశంలో ఐక్యరాజ్య సమితి ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించిన 11 ఏళ్ల భారతీయ బాలిక ఎవరు? జవాబు లిసిప్రియ కంగుజం. క్వెశ్చన్ నంబర్ 7 జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదం జరిగినా, ఏదైనా భారీ వాహనం నిలిచిపోయినా ఏ ఉచిత హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసి సహాయాన్ని పొందొచ్చు? జవాబు 1033. వివరణ: ఫోన్ చేసిన వెంటనే సెంటర్ సిబ్బంది స్పందిస్తారు. ఫిర్యాదుదారు మొబైల్ ఫోన్కు ఓ లింకు అందుతుంది. దానిపై క్లిక్ చేయగానే లొకేషన్ వివరాలు ఢిల్లీ కేంద్రానికి అందుతాయి. వాటి ఆధారంగా ఆ ప్రాంతానికి చెందిన సిబ్బందిని వారు వెంటనే అప్రమత్తం చేస్తారు. ఇవన్నీ నిమిషాల్లో జరుగుతాయి. క్వెశ్చన్ నంబర్ 8 శత్రు విమానాలు, క్షిపణులను అడ్డుకునే దుర్భేద్యమైన గగనతల రక్షణ వ్యవస్థను సమకూర్చుకునే కార్యక్రమాన్ని భారత్ చేపట్టింది. ఏ పేరుతో 2028-29 నాటికి ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి అడుగులు వేస్తోంది? జవాబు ప్రాజెక్టు కుశ. వివరణ: ఇది ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ను పోలి ఉంటుంది. దీని కింద 21,700 కోట్ల రూపాయలు వ్యయంతో 5 స్క్వాడ్రన్ల క్షిపణి వ్యవస్థలను సమకూర్చుకోవాలని రక్షణ శాఖ లక్ష్యిస్తోంది. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే దూరశ్రేణి క్షిపణులు ఎలార్సామ్ ఈ ప్రాజెక్టులో కీలక అంతర్భాగం. క్వెశ్చన్ నంబర్ 9 భారత్ వెలుపల అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో ఇటీవల అమెరికా రాజధాని వాషింగ్టన్ శివారులోని మేరీల్యాండ్లో ఆవిష్కరించారు. ఈ విగ్రహం ఎత్తు ఎంత? జవాబు 19 అడుగులు. వివరణ: అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రెసిడెంట్ రామ్ కుమార్ ఈ విగ్రహాన్ని 2023 అక్టోబరు 14న ఆవిష్కరించారు. 1956 అక్టోబరు 14న అంబేడ్కర్ బుద్ధిజంను స్వీకరించారు. ఈ విగ్రహాన్ని ప్రఖ్యాత శిల్పి రామ్ సుతార్ రూపొందించారు. గుజరాత్లో నర్మదా తీరాన ఏర్పాటైన సర్దార్ పటేల్ విగ్రహం స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూపొందించింది కూడా ఈయనే. క్వెశ్చన్ నంబర్ 10 ప్రభుత్వ రంగ సంస్థ ఇర్కోన్ ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కకు ఇటీవల నవరత్న హోదా లభించింది. నవరత్న హోదా పొందిన ఎన్నో కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ సిపిఎస్ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్గా ఇర్కాన్ నిలిచింది. జవాబు 15. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @NareshAcademy 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.